అందరికీ నమస్తే. మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం అవన్నీ మనం చూస్తున్నాం. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలుసా? కాంగ్రెస్ యుద్ధం. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఏడ చూసినా ఆడ కొట్టుకున్నారు, ఈడ కొట్టుకున్నారు, పలానా దగ్గర కొట్టుకున్నారు, ఈ వర్గం కొట్టుకున్నది, ఆ వర్గం కొట్టుకున్నది. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాలేదు. మొదలే పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అసలు ఏమైతే అర్థమైతలేదు. అసలు వాళ్ళు దేనికోసం కొట్టుకుంటున్నారో కూడా అర్థమైతలేదు. కాంగ్రెస్ స్టైల్ కావచ్చు, కానీ ఒక లక్ష్యం ఉండాలి కదా, ఒక టార్గెట్ ఉండాలి కదా. దేనికోసం కొట్టుకుంటున్నారు? రోజు నేను అసలు పట్టించుకోద్దాం అనుకున్నా, పార్టీలు అనగా కొట్టుకుంటూ ఉంటారు కామన్ కదా అనుకున్నా. కానీ రోజు నేను వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, యుద్ధం అవుతుంది. వీళ్ళందరినీ అసలు ఆ బార్డర్ పంపాలి, ఆ పాకిస్తాన్ వాళ్ళతో కొట్టడం చెప్పాలి వీళ్ళకి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఇక కొట్టినతులు అందరినీ తీసుకుపోయి పోలీసులు పట్టుకపోయి అందరిని ఆడ వదిలేసేవాళ్ళు బార్డర్లో కొట్లాడండి పాకిస్తాన్ వాళ్ళ మీద అని. అప్పుడు తెలుస్తుంది. అరే మనము ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనం అసలు ఇదంతా చాలా ఉద్రిక్త పరిస్థితులు, లేకపోతే ఒక సున్నితమైన వాతావరణాన్ని ఇవన్నీ మనం చూస్తున్నాం. మాకేం సంబంధం లేదు, మేము కొట్టుకుంటామని కొట్టుకుంటారు. చూపిస్తాం మీకు మొత్తం విషయాలు. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. చూద్దాం. ఇంకో కోరుట్లలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. అధికారం వచ్చింది, ఈ తనలాట ఎక్కువైపోయింది. ఇక ఇది ఒక్కటే కాదు, ఏడ చూసినా కొట్టుకోవడం. ఇది కోర్టులో మీకు చూపించింది కొట్టుకోలు. ఇగో ఇది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలా కొట్టుకుంటున్నారు వీళ్ళు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలా ఎమ్మెల్యే మీద తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. ఆల్రెడీ ఎమ్మెల్యేల మీద జనం తిరగబడుతున్నారు. ఏమాయా మీ బంగారం, ఏమాయే మీ స్కీమ్లు, ఏమాయే మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ వాయే, ఇంకా 4,000 రూపాయలు పెన్షన్ ఇయ్యరా అని జనం తిరగబడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిరగబడుతున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద. అందుకే వీళ్ళందరినీ పాకిస్తాన్కి పంపిస్తే ఆడ కొట్లాడొస్తారు. కాంగ్రెస్ కూడా మంచి పేరు వస్తుంది. కరీంనగర్లో తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు ఇంకా ఇవి విశ్వసాయి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు, పార్టీ సన్నాహక సంస్థాగత నిర్మాణాలు కాదు. ఇక్కడ చూడండి, షాద్నగర్లో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఏదో అంగన్వాడీ భవన ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్బాబు పోతే శ్రీధర్బాబు గన్మెన్ల మీద కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు, నూకినరు. చూడు, ఇట్లా అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు అందరు ఇట్లా అంటున్నారు, ఏంది ఇదంతా అని. ఇట్లా ఇది ఒక్కదానే కాదు, మొన్న సంగారెడ్డిలో కొట్టుకున్నారు. సంగారెడ్డి ఇట్లా ఎక్కడెక్కడో కొట్టుకున్నారు, రోజు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇలా క్రమశిక్షణ ఎక్కువ కొట్టుకుంటున్నారా, తక్కువ కొట్టుకుంటున్నారా, లేకపోతే అధికారం ఉన్నాం కాబట్టి ఏమంటారు ఏమన్నా పంపకాల్లో తేడా వచ్చి కొట్టుకుంటున్నారా, ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారా, ఇన్ని ప్లేసుల్లో కొట్టుకుంటారా? ఎన్నో ఒక దగ్గర వచ్చిన క్రాక్ ఉంది, ఒక దగ్గర కొట్టుకున్నారు. కానీ రోజు ఈ సమావేశాలు పెట్టుకున్నదే తన్నుకోనికి అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమావేశాలు పెడితే ఇంకా కొట్టుకోడే, బాక్సింగ్ పోటీలు చేస్తున్నారు. ఇక దీని మళ్ళీ కనీసం ఎవరు ఖండించారు కూడా. మొన్న ఎవరు అంటున్నారు కాంగ్రెస్లో ఇట్లాంటివన్నీ కామన్ అని. కనీసం ఈ ఏమంటారు, ఈ ఉద్విగ్న పరిస్థితుల్లో ఉన్న ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఈ సమావేశాలు ఎందుకు ఎడుతున్నారు మీరు? కనీసం ఏమవుతుంది, అవసరమైతే ఇక్కడ నుంచి బిస్తర్ సర్దుకొని మనతో తుపాకులు ఉండవు, కట్టెలు పట్టుకొని పాకిస్తాన్ మన బార్డర్ పోదామా, పాకిస్తాన్ మీద ప్రతాపం చూపిద్దామా అని మనోళ్ళు ఒక్కొక్కరు రక్తం ఉడుకుతుంది. వీళ్ళకేమో ఇట్లా ఉడుకుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. వీళ్ళకి మరి వీళ్ళ ఉద్దేశం ఏందో తెలియదు. అసలు ఆడ అందాల పోటీలు అది కూడా వాయిదా వేయాలి. ఎందుకు అందాల పోటీలు? ఇట్లాంటి పరిస్థితుల్లో భద్రత ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది? ఇప్పటికే ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనమేమో పోలీసు వాళ్ళేమో వాళ్ళ రూల్స్ ఉంటాయి, పైనుంచి పర్మిషన్ రావాలి కొట్టనికే, తర్వాత ఫస్ట్ గన్లు భూమికి పెంచాలి, కాళ్ళతిక్కు కాల్చాలి, తర్వాత పైకి కాల్చాలి, రూల్స్ ఫాలో అవుతారు. పాకిస్తాన్ వాళ్ళకు రూల్స్ లేవు, ఏం లేవు. అది ఎప్పుడు ఏమవుతాడో తెలుస్తలేదు. బార్డర్లో కాదు, దేశంలో ఏమైనా జరుగుతుందా అన్న ఒక చర్చ, ఒక టెన్షన్. అంటే పాకిస్తాన్ మంచిది కాదు కదా, మంచోళ్ళు కాదు కదా.
ఆడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి, ఇండియన్ డిస్టర్బ్ చేయడానికి ఎక్కడెక్కడ ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఇట్లాంటి సమావేశాలు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోవడం ఏందో అర్థమైతలేదు. అందుకే ఆడు వీళ్ళందరినీ తీసుకుపోయి ఆడ బార్డర్లో వదిలేసి వస్తే లారీలో తీసుకుపోయి వదిలేసిరండి. ఇక నడుస్తుంది. వాళ్ళ పతాపము మన పతాపము చూసుకుందాం. ఒక బార్డర్ అప్పగించారు వీళ్ళకు కూడా. ఈ పార్టీ పరిస్థితే బాగాలేదు, గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవని ముత్తుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు పీసీసీ చీఫ్ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. పీసీసీ చీఫ్ ఉన్నట్ట లేనట్ట పార్టీకి. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత పార్టీ అయితే మొత్తం అదుపు తప్పిపోయింది. ఆయన ఏదో నామకవాస్తే ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్, కానీ ఎఫర్ట్ పెడతలేడు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇవన్నీ కొట్లాడాలి, కనీసం కంట్రోల్ని చేయాలి కదా. ఒకసారి ఒక దగ్గర గొడవ అయినప్పుడు రెండోసారి మళ్ళీ గొడవ కాకుండా చూసుకోవాలి కదా. ఏంది ఇది? అధికారంలో ఉన్నాం కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్నా కొట్టుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నా కొట్టుకుంటారు, ఇలా పాకిస్తాన్ పంపినా కొట్టుకుంటారు. ఇది కూడా అవుతుంది. కొట్టుకోవడం కామన్. జనాలతోనే సగం టెన్షన్ పడుతున్నారు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు. ఈ జనాలు అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు చూసిర్రా? అది కూడా చూపిస్తా చూడండి. చర్చల్లో ఎమ్మెల్యే గుర్తుపట్టారు కదా, అనిరుద్ధ్ రెడ్డి. ఆయన పోతుంటే ఎవరో మహిళలు ఆపి, ఏమయ్యా పథకాలు ఏంది, ఏం కదా ఇస్తలేవని అంటే అద్దం సగమే దింపిండి. ఎక్కువ దింపితే మళ్ళీ ఆయనతో వాళ్ళు ఏమైనా వేస్తారనుకుంటే సగమే, కొంచెమే కళ్ళు కనిపించే కాడికే దింపిండి అద్దాలు. దింపి అవి తర్వాత ఎప్పుడైనా ఇస్తాం కానీ బంగారం అయితే ఇవ్వలేము, బంగారం తులం అయిపోయింది, ₹1,00,000 అయిపోయింది తులం. మీరు చెప్పినప్పుడు 70,000 ఉండే, ఇప్పుడు ₹1,00,000 అయింది, రేపు 1,50,000 అవుతుంది. మరి హామీ ఎగేసినట్టేంది. ఇంకా పోనీ ఆ ₹70,000 ఆ తులం బంగారం మీరు ఇచ్చినప్పుడు హామీ ఎంత ఇచ్చారో ఆ డబ్బులను ఇవ్వాలి కదా. అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా తులం బంగారం రాదని చేసి తెచ్చిండు. జనాలకు హామీలు ఇయ్యనికే ఫస్ట్, తర్వాత జనాలను తప్పుదో పట్టడానికే పెద్ద కొడుకులు, ఇట్లా కొట్టుకోనికే మీరే పెద్ద కొడుకులు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. జనాలకు హామీలు అమలు చేయడానికి మాత్రం వెనుక ఉంటారు. అదే నడుస్తుంది తెలంగాణలో. ఇట్లా కొట్టుకున్న తర్వాత జనాల్లో ఏం చర్చ జరుగుతుంది? ఈ వాళ్ళే అధికారం ఇస్తే వాళ్ళే కొట్టుకున్నారు ఏంది అనుకోరా? అంటేనే ఉన్నారు ఆల్రెడీ. ఏంది కొట్టుకోవడం ఏంది, కథ ఏంది, ఏమో ఇందుకేనా వీళ్ళకి అధికారం ఇచ్చిందని. మీరు కొట్టుకోవడానికి ఇచ్చారు అధికారం? మీరు మంచిగా ఉండండి, మాకు కూడా మంచిగా ఇయ్యండి, మాకు కూడా హామీలు అమలు చేయండి, మాకు కూడా మంచిగా స్కీమ్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, మాకు మీరు చెప్పిన ఇవ్వండి అని కదా అధికారం ఇచ్చింది. ఇక ఇట్లా నడుస్తుంది. దీన్ని నవ్వుకోవాలన్నా ఈ బాగా కొట్టుకుంటున్నారని, లేకపోతే ఇదేంద్ర బాబు అని మాట్లాడాలని కూడా అర్థమైతలేదు. మినిస్టర్ల ముందే కొట్టుకుంటున్నారు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు అంట వాళ్ళ ముందే కొట్టుకుంటున్నారు. బహుశా ప్లాన్ చేసి కొట్టుకుంటారేమో, అంటే పార్టీ బలంగా ఉంది కాబట్టి కొట్టుకుంటారు అని చెప్పేసి ఢిల్లీకి సంకేతాలు పంపదాం అనుకుంటారేమో. ఎందుకంటే ఏఐసీసీ పరిశీలకులు ఉంటారంట ఎవరు, వాళ్ళ ముందనే కొట్టుకుంటున్నారు మినిస్టర్స్. శ్రీబాబు గన్మెన్ మీద పడితే దిక్కులేదు. కాంగ్రెస్లో ఏం నడుస్తుందంటే ఇదే నడుస్తుంది. అందుకే వీళ్ళందరినీ బార్డర్ పంపించేద్దామని ప్రయత్నం చేస్తే బెటర్. కనీసం ముఖ్యమంత్రి అయితే పార్టీని పట్టించుకుంటలేడు. ముఖ్యమంత్రి అయితే పార్టీని మొత్తం వదిలేసిండు. యాక్చువల్గా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కనీసం ఆయనతో మాట్లాడి గొడవలు ఏందని ఆయన కూడా పట్టించుకోవాలి. ఇద్దరు ఉంటారు, ఇద్దరు బాధ్యులే దీనికి. పీసీ ప్రెసిడెంట్ ఒకటే కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యులే. ఆయన మొన్నటిదాకా పీసీ చీఫ్గా పనిచేసింది కదా. ఇక్కడ జరిగితే ఆయన ఒక్కడే బాధ్యుడు కాదు, ఆయన కూడా బాధ్యుడే. కానీ ఆయన తిప్పాలి, ఆయన చాలా పరిశాన్ ఉన్నాడు. పరిశానమే పతంగా అట్లే ఉంది కథ. ఆడ పరిశాన్ ఉన్నది, వీళ్ళు కొట్లాడబడ్డరి, ఆయన పట్టించుకోడు. ఆ ఢిల్లీలో పరిశాన్ నడుస్తుంది. ఢిల్లీలో ఏందో వాళ్ళేందో వాళ్ళకే అర్థమైతే లేరు. ఏదో కానీ ఒక పెద్ద డిస్టర్బెన్స్ కాంగ్రెస్లో మొత్తం కలకలం రేగింది. కాంగ్రెస్లో మీరే కొట్టుకొని మీరే కకావికలం అయిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అధికారం ఉన్నప్పుడు ఇట్లా కొట్టుకుంటే జనం మాత్రం తిట్టుకుంటారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కొట్టుకుంటే సరే కొట్టుకురేమో అనుకుంటారు, కానీ అధికారం ఉన్నప్పుడు కొట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. బహిరంగంగా కొట్టుకుంటున్నారు. ఎన్నో 4 రోజుల మధ్య జరిగింది. ఏదో మాట అన్నాడు ఒక ఆయన, ఆయన ఏదో అంటే ఏదో అన్నాడు, అది కాదు, డైరెక్ట్గా తనుకోడే. విడిపోతుందో తెలియదు. తెలంగాణ జనానికి మొక్కాలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.